దయ్యాలతో మైత్రి. ఒక ఊళ్ళో చలమయ్య అనే భూస్వామికి ముగ్గురు కొడుకులు. వారిలో చివరివాడైన రంగడు తెలివి తక్కువవాడు. వాడికెంతసేపు దయ్యాలను చూడాలని, వాటితో స్నేహం చెయ్యాలనీను. చలమయ్య జబ్బు చేసి మంచాన పడ్డాడు. తనకు మరణం ఆసన్నమైందని గ్రహించి ఆయన తన పెద్ద కొడుకులతో, నేను పోయాక రంగడు ఏం కోరితే అది ఇచ్చి మిగిలిన ఆస్తే మీరు పంచుకోండి అని చెప్పాడు. తర్వాత ఆయన రంగణ్ణి పిలిచి, బాబూ, నీకు లోక జ్ఞానం లేదు. నువ్వేమడిగితే అది నీ అన్నలు నీకు ఇస్తారు. తీసుకో, భూతదయ కలిగి సుఖంగా జీవించు అన్నాడు. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను కానీ నాన్న, దయ్యాలు ఎక్కడ ఉంటాయి అని రంగడు అడిగాడు. పాడుపడిన కొంపల్లో ఉంటాయి అన్నాడు చలమయ్య, తన చిన్న కొడుకు అమాయకత్వానికి విచారిస్తూ. చలమయ్య పోయాక రంగడితో వాడి అన్నలు, ఒరే రంగా, మనం నాన్న ఆస్తి పంచుకుందాం. నీకేం కావాలో చెప్పు, ఇస్తాం అన్నారు. నాకు దయ్యాలతో స్నేహం చెయ్యాలని ఉంది. వాటికేమిష్టమో అది నాకివ్వండి అన్నాడు రంగడు. అన్నలు ఈ మాటకు చాలా సంతోషించి కూడబలుక్కొని కారం మూట ఒకటి రంగడికిచ్చి, దయ్యాల కళ్ళలో ఈ పొడి చల్లావంటే అవి నీతో స్నేహం చేస్తాయి అని చెప్పారు. రంగడు కారం మూట తీసుకుని అడవి మార్గం పట్టి పోసాగాడు. ఒకచోట ఒక పాడుపడిన ఇల్లు, అందులో వెలుతురు కనిపించింది. దగ్గరకు వెళితే మాటలు, ఒక స్త్రీ ఏడుపు వినిపించాయి. ఆ ఇంట్లో ఉన్నవి దయ్యాలై ఉంటాయనుకుని రంగడు తలుపు తట్టి, మిత్రులారా, నేను మీ స్నేహం కోరి వెతుక్కుంటూ వచ్చాను, తలుపు తెరవండి అని గట్టిగా కేకపెట్టాడు. వెంటనే లోపల మాటలు నిలిచిపోయాయి. కొందరు దొంగలు పక్క ఊరిలోని శెట్టిగారి ఇల్లు దోచి శెట్టి కూతుర్ని ఎత్తుకొచ్చి ఆమెను ఒక గొంజకు కట్టేసి ధనం పంచుకుంటున్నారు. ఒక దొంగ లేచి వచ్చి తలుపు తెరిచాడు. రంగడు లోపలికి అడుగు పెట్టాడు. దొంగలను చూసి వాళ్ళు దెయ్యాలై ఉంటారనుకున్నాడు. గుంజకు కట్టేసినది భూతమై ఉంటుందనుకున్నాడు. ఇదిగో మీకోసమే తెచ్చాను అంటూ రంగడు కారం మూట విప్పాడు. దొంగలు వాడు చుట్టూ మూగారు. రంగడు దొంగలందరి కళ్ళల్లోనూ కారం చల్లాడు. దొంగలకు కళ్ళు పోయినట్టయింది. కట్లు విప్పు త్వరగా అన్నది శెట్టి కూతురు గుణవతి. తండ్రి భూతదయ చూపమన్నాడు కదా అని రంగడు ఆమె కట్లు విప్పాడు. వెంటనే గుణవతి రంగణ్ణి చెయ్యి పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి తలుపు గొళ్ళెం పెట్టింది. తెల్లవారేసరికి ఇద్దరూ గుణవతి తండ్రి ఉండే ఊరు చేరుకున్నారు. జరిగిన సంగతంతా తెలుసుకుని శెట్టి భటులతో పాడుపడిన ఇంటికి వచ్చాడు. దొంగలు దొరికిపోయారు. పోయిన సొత్తంతా దొరికింది. తనకు మహోపకారం చేసిన రంగడి మీద శెట్టికి ఎంతో ఆపేక్ష పుట్టుకొంచింది. గుణవతికి కూడా రంగడి మీద మనసయిందని తెలుసుకుని శెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి అల్లుణ్ణి తన ఇంటనే ఉంచుకున్నాడు. మహారాజయోగం. బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు ప్రసిద్ధిగా పరిపాలించేవారు. ఆ వంశానికి చెందిన రూపసింహుడనేవాడు కడు పేదవాడు. అతనికి ధనం కాని ఆస్తి కాని చివరకు బంధువులు కాని లేరు. అతనికున్న ఆస్తి యావత్తు చినిగిపోయిన దుస్తులు, 2 గోనె పట్టాలు, ఒక గొడ్డలి. ఈ గొడ్డలితో రూపసింహుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి 3 రూపాయలకు అమ్ముకునేవాడు. అందులో 2 రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ల దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునేవాడు. మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు. ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజటీవీతో సవారీ అయి వెళ్లేవాడు. మంచి యువకుడు, అందగాడు అయిన ఈ వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజనే అనుకునేవారు. ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే దుస్తులను, గుర్రాన్ని తిరిగి ఇచ్చివేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు, శనగపప్పు కొని తిని కాసిని మంచినీళ్లు తాగి ఒక గోనెపట్ట నేలమీద పరచుకుని మరొకటి మీద కప్పుకొని నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టటానికి అడవికి బయలుదేరేవాడు. ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి సువాసన తగిలింది. సమీపానికి వెళ్లి చూసేసరికి మంచి గంధపు చెట్టు కనిపించింది. రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చిక్కి తీసుకుని యథాప్రకారం కట్టెలు కొట్టుకుని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతుండగా నగరపు కూడలిలో ఒక పరదేశీ అతనికి ఎదురై నమస్కారం ప్రభు అన్నాడు. ఎవరోయ్ నువ్వు అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు. ప్రభు, నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి.
తమ దేశంలో వ్యాపారం ముగించుకొని సింహాళానికి పోతున్నాను అని విన్నవించుకున్నాడు పరదేశి. రూపసింహుడు కొంచెంసేపు ఆలోచించి తన జేబులో నుంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశీకి ఇస్తూ, ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీనిని సింహళరాజుకు అందచెయ్యి, నీ పని సానుకూలం అవుతుంది అని తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహళరాజుకు అందచేశాడు. గంధపు చెక్క ఎరుగని సింహళరాజు ఠాకూర్ రూపసింహుడి కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయటమే కాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాదుకలు బహుమానంగా పంపాడు. ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగర కూడలిలో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు. నమస్కారం మహాప్రభు అన్నాడు వర్తకుడు. ఎవరోయ్ నీవు అన్నాడు రూపసింహుడు గుర్రమాపి. మహాప్రభు, నేను పరదేశీ వ్యాపారిని. తాము పంపిన కానుక సింహళరాజుకు అందచేశాను. ఆయన తమకి పాదుకలు పంపారు అన్నాడు వర్తకుడు. నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు. అరేబియా దేశం వెళుతున్నానన్నాడు వర్తకుడు. అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహుకరించు, నీ పని సానుకూలమవుతుంది అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు అలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి అటువంటి అమూల్యమైన కానుక పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు. అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమాశ్వాలు. అటువంటి అశ్వాలలో ఉత్తమమైనవి 100 తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు. రూపసింహ ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ 100 గుర్రాలు మా కానుకగా వారికి అందచెయ్యి. వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది అని చక్రవర్తి వర్తకుడికి చెప్పాడు. వర్తకుడు ఆ 100 గుర్రాలను శ్రద్ధగా వెంటపెట్టుకుని వచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు. త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుణ్ణి చూసి ఆగాడు. వర్తకుడు 100 అరేబియా గుర్రాలను చూపి, మహాప్రభు, అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు, స్వీకరించండి అన్నాడు. నీవిప్పుడు ఏ దేశం పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు. నేను తిరిగి సింహళం పోతున్నాను అన్నాడు వర్తకుడు. అయితే వీటిని తీసుకుపోయి సింహళరాజుకు మా కానుకగా ఇయ్యి అంటూ రూపసింహుడు వేగంగా వెళ్ళిపోయాడు. వర్తకుడు 100 అశ్వాలను సింహళరాజుకు సమర్పించి అది రూపసింహర ఠాకూర్ కానుక ఇచ్చాడని విన్నవించాడు. ఈ కానుక చూడగానే సింహళరాజు హృదయం ద్రవించింది. రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతని స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది. రూపసింహుడు యువకుడని అందగాడని వర్తకుడి వల్ల విన్న సింహళరాజు తన ఏకపుత్రికను అతనికిచ్చి వివాహం చేయదలిచాడు. రూపసింహుడి కొరకు రాజోచితమైన దుస్తులు, ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు. రూపసింహుడి నివాస స్థానం తెలియని కారణం చేత వర్తకుడు సింహళరాజు పంపిన పరివారాన్ని నగరపు కూడలిలో ఉంచాడు. సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు. వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందించాడు. రూపసింహుడు సింహళరాజు పంపిన వస్త్రాభరణాలు తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రూపసింహుడు తన అరువు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహళరాజు పంపిన దుస్తులను ఆభరణాలు ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో మేనా చేయించుకుని సాయంకాలానికి కూడలికి చేరాడు. అక్కడ అతని కోసం వర్తకుడు, సింహళరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి సింహళ దేశానికి ప్రయాణమై వెళ్లారు. సింహళ రాజకుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది. సింహళరాజుకు కుమారులు లేనందున కాలక్రమాణా రూపసింహుడే సింహళానికి రాజై చాలా కాలం పరిపాలించాడు. పూర్ణదాసు పూర్ణదాసు తండ్రి మోహినీవాలా సంస్థానంలో ఒక పెద్ద ఉద్యోగిగా ఉండేవాడు. దివాణం పాతకాలపు పద్ధతిలో అయోమయంగా నడిచేది. మహారాజుకు పాశ్చాత్యులంటే మంచి అభిప్రాయం ఉండేది కాదు. వాళ్లు వేసిన రైళ్లు, టెలిగ్రాఫు ఆయనకు చెడ్డ మంటగా ఉండేది. అయితే పూర్ణదాసు తండ్రి మాత్రం పాత సంప్రదాయాలకు కాలదోషం పట్టిందని గ్రహించి తన కొడుకుకు ఇంగ్లీషు చదువు చెప్పించాడు. పూర్ణదాసు బొంబాయి విశ్వవిద్యాలయంలో చదువుకొని రాజోద్యోగిగా చేరి మహారాజా వారి సనాతన భావాలకు ఎక్కడా బాధ కలగకుండా మసులుతూ ఒక్కొక్క మెట్టే ఎక్కి వచ్చి చివరకు దివాణు అయ్యాడు. నిజానికి మహారాజా అమలు చేసే అధికారం కన్నా దివాను అమలు చేసే అధికారమే హెచ్చు. పాత మహారాజా పోయి కొత్త మహారాజా వచ్చాక పూర్ణదాసుకు గౌరవం హెచ్చింది.
ఎందుకంటే కొత్త మహారాజా ఒక ఇంగ్లీషు వాణ్ణి ట్యూటరుగా పెట్టుకుని విద్యాభ్యాసం చేసినవాడు. కొత్త మహారాజా పేరుతో పూర్ణదాసు ఆడపిల్లల పాఠశాలలు ఏర్పాటు చేశాడు. రోడ్లు వేయించాడు. వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ఇదంతా చూసి ఇంగ్లాండులోని అధికారులు, ఇండియా ప్రభుత్వము చాలా సంతోషించారు. పూర్ణదాసుకు వైస్రాయులతోనూ, గవర్నర్లతోనూ, తదితర తెల్ల అధికారులతోనూ మైత్రి లభించింది. ఆయనకు ఇంగ్లాండు నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడ అనేక మంది జగద్విఖ్యాత పురుషుల పరిచయం సంపాదించాడు. ఉపన్యాసాలిచ్చాడు. ఇతర సంస్కారి లేడనిపించుకున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేయించుకోవటానికి డబ్బు పుష్కలంగా ఖర్చు చేశాడు. పూర్ణదాసు చేసిన ఇంగ్లాండు యాత్రకు ఫలితంగా మహారాజాకు ఒక గొప్ప పతకము, బిరుదు లభించాయి. వైస్రాయి స్వయంగా వచ్చి మహారాజాకు, పూర్ణదాసుకు బిరుదులు ప్రదానం చేశాడు. పూర్ణదాసు కాస్త సర్ పూర్ణదాసు KCIE అయిపోయాడు. ఇది జరిగిన మరుసటి నెలలోనే పూర్ణదాసు సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసం పుచ్చుకున్నాడు. నిన్నటిదాకా దివానుగా ఉన్నవాడు నేడు కాషాయాంబరాలు ధరించి దండము, కమండలము, కృష్ణజినము తీసుకుని తన పదవిని, అయిన వారిని విసర్జించి వెళ్ళిపోవటం పూర్ణదాసు ఇంగ్లీషు మిత్రులకు అర్థమయ్యే విషయం కాదు. కాని పూర్ణదాసు వాటిని పాతబట్టల్లాగా విసర్జించేశాడు. ఆయన ఇప్పుడు పాదచారి. ఇతరులు పెట్టే భిక్షతో జీవించవలసినవాడు. ఆయన చీకటి పడ్డప్పుడు ఏ సన్యాసి మఠంలోనో, భైరాగి మఠంలోనో, మైదానంలోనో జింక చర్మం పరచుకొని పడుకుంటూ హిమాలయాలకేసి ప్రయాణం చేశాడు. ఆయన పేరు ఇప్పుడు పూర్ణభక్తుడు. ఆయన హిమాలయాలలో టిబెట్టు రోడ్డు వెంబడి ప్రయాణం సాగించి అనేక కనుమలు గడిచి మంచు శిఖరాలు చుట్టుముట్టి ఉన్న ఒక ఎత్తు ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఆ ప్రదేశంలో దేవదారు చెట్లు, మరికొన్ని ఇతర చెట్లు అరణ్యంలాగా పెరిగి ఉన్నాయి. దేవదారు వృక్షాల మధ్య ఒక పాడుపడిన కాళికాలయం ఉన్నది. పూర్ణభక్తుడు ఆ ఆలయమంతా ఊడ్చి దేవి విగ్రహం వెనుక మట్టితో పొయ్యి ఒకటి అమర్చుకుని తన జింక చర్మం పరిచి దానిమీద కూర్చొని చంక కింద దండం పెట్టుకుని విశ్రాంతి తీసుకున్నాడు. ఆ ఆలయం ముందు నెట్ట నిలువున చాలా లోతుగా లోయ ఒకటి ఉన్నది. అందులో ఒక చిన్న గ్రామం ఉన్నది. పాడుపడిన కాళికాలయం నుంచి పొగరావటం గమనించి గ్రామ పురోహితుడు కొత్త మనిషికి స్వాగతం చెప్పటం కోసమై కొండమీదికి ఎక్కి వచ్చాడు. పూర్ణభక్తుణ్ణి చూడగానే పురోహితుడికి నమస్కారం చేయాలనిపించింది. తర్వాత అతను సన్యాసికి ప్రణామం చేసి మాటా పలుకు లేకుండా భిక్షాపాత్ర తీసుకుని గ్రామానికి దిగి వెళ్ళి, ఎవరో మహాపురుషుడు ఇక్కడివాడు కాడు అని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామాల్లోని ఇల్లాళ్ళు తమ శక్తికి తగ్గట్టు మంచి మంచి వంటకాలు చేసి భిక్షాపాత్ర నింపారు. పురోహితుడు దానిని తీసుకుపోయి సన్యాసికి ఇచ్చాడు. కాళికాలయం ముందు కూర్చొని ఉంటే ఆయనకు తాను సజీవుడిగా ఉన్నది, నిర్జీవుడిగా ఉన్నది తెలిసేది కాదు. ఆ ఆలయము, ఆ చెట్లు, కొండలు, ఆకాశము, మబ్బులు అవన్నీ తానే అయినట్టు భావన కలిగేది. తన ఆత్మ తన శరీరాన్ని వదిలి సర్వత్రా వ్యాపిస్తున్నట్టు, తనకు విశ్వమంతటితోనూ తాదాత్మ్యం కలగబోతున్నట్టు అనిపించేది. అంతలోనే ఆ భావం పోయి తన ఆత్మ శరీరంలోనే బంధింపబడినట్టు స్పృహ కలిగేది. రోజూ గ్రామం నుంచి ఎవరో ఒకరు వచ్చి ఆయనకు భోజనం ఇచ్చి వెళ్లేవారు. ఆయన రాకపూర్వం అనేక జంతువులు ఆ కాళికాలయంలోకి వస్తూ పోతూ ఉండేవి. అవి తిరిగి రాసాగాయి. నిశ్చలంగా కూర్చొని ఉండే పూర్ణభక్తుడు వాటి ప్రాణానికి అక్కడి రాళ్లల్లో ఒకటిగా తోచి ఉండాలి. మొట్టమొదట ఆయనను సమీపించినవి కొండముచ్చులు. వాటికి అక్కర్లేదంటూ ఉండదు. అవి భిక్షాపాత్రను దొర్లించి చూశాయి. దండాన్ని కొరికి చూశాయి. జింక చర్మాన్ని చూసి కనుబొమ్మలు ఎగరేశాయి. సన్యాసి తమకు అపకారం చెయ్యడని నిశ్చయించుకున్నాయి. సాయంత్రం పూట అవి దేవదారు చెట్ల నుంచి దిగివచ్చి చేతులు చాచి ఆయనను ఆహారం యాచించేవి. పొయ్యి మంట దగ్గర చేరి వెచ్చగా కూర్చునేవి. రోజల్లా ఏదో ఒక కొండముచ్చు ఆయన పక్కనే కూర్చొని దూరంగా కనిపించే మంచు శిఖరాలకేసి దిగులుగా చూసేది. ఒక్కొక్క రాత్రి ఏదో కొండముచ్చు వచ్చి ఆయన కప్పుకున్న దుప్పటిలో దూరి పడుకునేది. కోతుల తర్వాత హిమాలయపు దుప్పులు ఆయనకు మాలిమి అయ్యాయి. ఆయన చేత ఒళ్ళు నిమిరించుకునేవి. వాటి వెనుక కస్తూరి మృగాలు, ఒక ఎలుగుబంటి కూడా ఆయనకు అలవాటయ్యాయి. ఆయన వాటిని భాయి భాయి అని పిలిచేవాడు. ఇలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఒక ఏడు ఆ ప్రాంతంలో అపరిమితంగా వర్షాలు కురిశాయి. సాధారణంగా వానమబ్బులు కాళికాలయం ఎత్తులోకి రావు.
అవి లోయను వర్షంలో ముంచేస్తాయి. పూర్తిగా ఒక నెల పాటు పూర్ణభక్తుడికి లోయలోని గ్రామం కనిపించనే లేదు. ఒకనాటి రాత్రి ఆయనకు నిద్రాభంగమైంది. ఎవరో ఆయన దుప్పటిని పట్టుకుని లాగుతున్నారు. ఆయన తడివి చూస్తే కొండముచ్చు చెయ్యి తగిలింది. కొండముచ్చు తన దుప్పటిలో దూరి పడుకుంటుంది కాబోలు అనుకున్నాడాయన. కాని అది ఆయన చెయ్యి పట్టుకుని లాగుతున్నది. దానికి ఆకలిగా ఉన్నదనుకొని పొయ్యి వద్దకు వెళ్లి అందులో చితుకులు వేసి మంట పెద్దది చేశాడు. కాని కొండముచ్చు వాకిలిదాకా వెళ్లి తిరిగి వచ్చి కురుకురుమంటూ ఆయన మోకాలు పట్టి లాగింది. అది ఆయనను బయటకు రమ్మంటున్నది. దాని ఆలోచన ఏమిటో ఆయనకు అంతు చిక్కలేదు. ఇంతలో దుప్పి ఒకటి అక్కడికి వచ్చి ఆయనను వెనుక నుంచి వాకిలికేసి తొయ్యటానికి యత్నించింది. అదే సమయంలో గుడి నేల మీద పరచిన రాళ్లు ఎడమవుతుండటము, వాటి అడుగున ఉన్న మట్టిలో నుంచి చప్పుళ్లు రావటము ఆయన గమనించాడు. కొండ కూలిపోతున్నది. ఆ జంతువులు ఆయనను హెచ్చరించటానికి వచ్చాయి. పూర్ణభక్తుడు వెంటనే ఒక కర్ర వెలిగించి దివిటీలాగా చేతపట్టుకుని దుప్పి వీపున చెయ్యి వేసి తన బరువు మోపి కాళికాలయం నుంచి కిందకి బయలుదేరాడు. కిందకి దిగివచ్చే దారి రొచ్చురొచ్చుగా ఉన్నది. ఇంకా వర్షం హోరు పెడుతూ కురుస్తూనే ఉన్నది. పూర్ణభక్తుడు దేనిని లక్ష్యపెట్టకుండా కొండ దిగి వచ్చాడు. ఆయన వెనుకన ఆయన మిత్రులైన జంతువులన్నీ వచ్చాయి. లోయ అడుగుకు చేరగానే ఆయన కమ్మరి ఇంటి తలుపు తట్టి లేచి బయటకు రండి అని కేకపెట్టాడు. లోపలి వాళ్లకు ఆయన కంఠస్వరం తెలియక ఎవరది అని అడిగారు. కొండ జారుతున్నది, కూలుతున్నది, బయటకు వచ్చేయండి అన్నాడాయన. ఈ భయంకర వార్త గ్రామమంతా పాకటానికి ఎంతోసేపు పట్టలేదు. గ్రామంలో చిన్నా పెద్ద కలిసి 70 మంది. లోయ అవతల పక్కనున్న కొండ ఎక్కి పదండి అందరూ, ఎవరూ దిగబడిపోవద్దు అన్నాడాయన. లోయకు అవతలి తట్టున ప్రవహించే వాగుకు అడ్డుపడి గ్రామస్తులంతా అతివేగంగా మరొక కొండ ఎక్కి వెళ్లారు. వాళ్ల వెనకగా పూర్ణభక్తుడి బరువు మోస్తూ దుప్పి కూడా కొండ ఎక్కింది. అది రెండో కొండ మీది దేవదారు వృక్షాల మధ్య ఆగింది. అది ఆగిన స్థలం లోయకు 500 అడుగుల ఎత్తు ఉన్నది. పూర్ణభక్తుడు స్పృహ తప్పి నేలకు ఒరిగిపోయాడు. ముందు సన్నని గాలి చప్పుడు లాంటిది బయలుదేరి క్రమంగా పెద్దదై రాను రాను అతి భయంకరమైన ప్రళయ గర్జనలాగా తయారైంది. గ్రామస్తులు నిలిచి ఉన్న కొండను ఏదో బలంగా తాకి కంపింపచేసింది. తర్వాత సుమారు 5 నిమిషాల పాటు ఏదో ఒక స్థాయిలో ధ్వని నిలిచి ఉండి క్రమంగా అంతరించింది. గ్రామస్తులు చెట్ల నుంచి ముడుచుకుని కూర్చుని తెల్లవారటం కోసం ఎదురుచూశారు. తీరా తెల్లవారేసరికి చూస్తే లోయ పూడిపోయింది. ఎదురుగా ఉండిన కొండ మీదకి చెట్లు లేవు, గుడి లేదు. గుడి వెళ్లే దారి లేదు. ఎర్రటి మైదానం ఉన్నది. 1 మైలు వెడల్పు, 2000 అడుగుల మందము గల కొండ భాగం కూలి లోయలోకి విరిగి పడిపోయింది. లోయలో ప్రవహించే వాగు ఒక పక్క ఊడిపోయి రెండో పక్క ఎర్ర నీటి సరస్సులాగా ఏర్పడనారంభించింది. గ్రామస్తుల చెట్ల కింద నుంచి పూర్ణభక్తుడి వద్దకు వచ్చారు. అంతదాకా ఆయన సమీపంలో నిలబడి ఉన్న దుప్పి వారిని చూసి పారిపోయింది. పూర్ణభక్తుడు ఒక చెట్టు నానుకుని పద్మాసనం వేసుకుని చంక కింద దండం అమర్చుకుని కూర్చొని ఉన్నాడు. ఆయనలో ప్రాణం లేదు. మహానుభావుడు సన్యాసులను సమాధి చేయవలసిన తీరుగానే కూర్చొని ప్రాణాలు వదిలాడు అన్నాడు గ్రామ పురోహితుడు. ఏడాది తిరిగే లోపుగా అక్కడే పూర్ణభక్తుడి పేర ఒక ఆలయం వెలసింది. ఆ కొండను భక్త పర్వతం అని పిలుస్తారు.